కిందకైతే వెళ్ళిపోతున్నాం. చాలా బాధగా ఉంది. ఈ మొత్తం వాటర్ ఫాల్స్ దూల తీరిపోతుంది. కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్ నుంచి వచ్చే వాటర్ లైక్ పెయిన్ వచ్చేస్తున్నాయి భయ్యా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏరియన్ సూపర్ బైక్. ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నాం. చాలా బాధగా ఉంది. అసలు నాకు ఇక్కడ చాలా నచ్చేసింది. ఈ క్లౌడ్స్ కానీ ఆ మౌంటైన్స్ కానీ చాలా నచ్చినాయి. బట్ వెళ్ళాలి కదా, అక్కడ కూడా మనకి చాలా వర్క్స్ ఉన్నాయి. సో వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మేము స్టే చేసిన టెంట్ అయితే ఇదే. వీళ్ళకి కాటేజెస్ కూడా ఉన్నాయి అనమాట. भाई आपका कॉटेजेस है, कितना चार्ज करेगा? आजकल तो भाई साहब 500 वन मेंबर के 500 डाउन सीजन में 2000 वन मेंबर. సీజన్ కాదు కాబట్టి 500 అయితే చార్జ్ చేస్తారంట. సీజన్ లో అయితే 2000 2000 कॉटेज किधर है? टेंपल साइड इधर से टेंपल से 100 मीटर. టెంపుల్ నుంచి 100 మీటర్స్ సరౌండింగ్ అనమాట. टेंट प्राइस डाउन सीजन 200 वन मेंबर और सीजन टाइम 500 वन मेंबर. ఇది టెంట్ ప్రైస్ అనమాట. డౌన్ సీజన్ లేదు కాబట్టి 200. ఇది ఈయన నెంబర్. ఒకవేళ మీరు వచ్చేలా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మేము ఎప్పుడో బయటికి వెళ్ళాల్సింది, బట్ కానీ 2 గంటలు లేట్ చేస్తాం అనమాట. భయ్యా आपका बहुत शुक्रिया, बहुत अच्छा स्टे मिला इधर है. बाबा की कृपा है सर. हाँ. जैसे बाबा की भक्ति है. हम लोग और एक बार आऊंगा, आपका ही फोन करूंगा. इधर ही एक आप 1000 बार आए यहाँ पर. वेलकम. हाँ थैंक यू भाई. बाबा के दरबार में जब बुलावा आएगा तब आए. बाबा की मर्जी है, जिसको जब आने का होगा तो आ जाता है यार. ठीक है भाई. ये भी आपका ही है ना? हाँ ये है, ये बहुत अच्छा. ఇలా చాలా ఉన్నాయి అనమాట. మీరు ఒకవేళ వచ్చేలా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. हमारा फॉलोअर्स के लिए कुछ थोड़ा ऑफर्स मिलेगा. उनके लिए बाबा केदार की जब बुलावा आएगा तो सबके लिए हिस्ट्री है. ऑफर नहीं मिलेगा, ప్రైస్ కమ్ కరేగా. डाउन सीजन में कम हो जाएगा. సీజన్ లేకపోతే చాలా తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, అసలు ఖాళీగా ఉంది. ఖాళీ, అసలు ఎవ్వరు లేరు. ఇప్పుడు మేమే కిందకి బయలుదేరాలన్నమాట. ఎవ్వరు లేరు. అండ్ ఇక్కడ వాటర్ పోతుంటే నాకు చాలా బాధేస్తుంది. కానీ ఇక్కడ వాటర్ అనేది చాలా ఫ్రీగా వస్తుంది అనమాట. ఈ మొత్తం వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి మొత్తం కారిపోతా ఉన్నాయి. ఇది చూడండి, క్లియర్ అవుతుంది లైట్గా. నేను ఇది మిస్ అయిపోతా. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేవాడికి 9 అయిపోతుంది నైట్. దిగడమే కాబట్టి నాన్ స్టాప్ గుద్దేయడమే, ఎక్కడ ఆగకుండా. నేను మొన్న వచ్చేటప్పుడు చూసా, ఈ ఫస్ట్ బ్లాక్ కలర్ ఉంది చూసారా, ఇది యాకే అని నేను అనుకుంటున్నా. 90% యాకే. ఇక్కడ క్లైమేట్ చేంజ్ చూడండి. ఇప్పుడు క్లౌడ్స్ మా కింద ఉన్నాయి, మేము క్లౌడ్స్ పైన ఉన్నాం. ఒకవేళ మీరు వచ్చేలా ఉంటే కేదార్నాథ్, ఈ హార్సెస్ని ఎక్కువ ప్రిఫర్ చేయమాకండి. ఎక్కడొచ్చి పొడుస్తాయో. ఎందుకంటే సరే ముందు చూడండి, ఏమన్నా కనిపిస్తుందా? మనకే కనిపించట్లేదు, వాటికి కనిపించదు. ఇంకోటి, అవి వేసుకొని వెళ్ళేటప్పుడు అవి చాలా రూడ్గా బిహేవ్ చేస్తాయి అనమాట. వాటి లెగ్స్ వచ్చేసి ఈ హోల్స్లో పడిపోతూ ఉంటాయి. బై మిస్టేక్ కానీ మీరు కింద పడ్డారే అంటే రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది. రికవరీ అవ్వలేకపోవచ్చు కూడా. సో ఇదైతే నా సజెషన్. మ్యాక్సిమం వెళ్తే హెలికాప్టర్లో వెళ్ళిపోండి. ఈ రిస్క్ తీసుకోమాకండి. హార్స్ అనేది చాలా రిస్కీ. హార్స్ అనేది చాలా వీడియోస్ వచ్చినాయి నాకు. నేను యాక్చువల్గా ఎక్కేటప్పుడు లాస్ట్ 5 కిలోమీటర్స్ నా వల్ల కాలేదు. బట్ 2 days అక్కడ ఉన్నా కాబట్టి నాకు సెట్ అయిపోయింది అనమాట. ఒక 5 kilometers దిగొచ్చాను నేను. 5 or 4 kilometers. ఇక్కడ మంచు కొండలు కనిపిస్తున్నాయి. మేమంతా పైకి వెళ్ళాక మాకు కనిపించింది. ఇక్కడ క్లౌడ్స్ క్లియర్ అయిపోయినమ్మటే కనిపిస్తున్నాయి. అండ్ ఇటు సైడ్ నుంచి ఎండ వస్తుంది చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవడన్నా కేదార్నాథ్ లో షార్ట్ కట్లు ఉన్నాయి అంటే అసలు నమ్మమాకండి. చాలా మంది వీడియోస్ కూడా చూసాను నేను. కానీ నేను ఇక్కడ లైవ్ లో వచ్చిన తర్వాత నాకు ఒక్క షార్ట్ కట్ కూడా ఏం కనిపించలేదు. మీరు ఒకటే హార్సెస్ ఉంటాయి చూసారా, వాటిని ఫాలో అయిపోండి. అవి ఎన్ని ఇయర్స్ నుంచి వాటిని తిప్పుతూ ఉంటారు. వాటికంటే ఎక్కువ షార్ట్ కట్స్ మన మనుషులకి తెలుసా చెప్పండి. ఇప్పుడు దాకా 3 hours ట్రెక్ అయితే చేసాము. 3 hours ట్రెక్ చేసిన తర్వాత 10 kilometers దాకా వచ్చేసాము. ఇంకా లాస్ట్ 6 kilometers ఉంది. 6 కూడా కాదు, 3, 4, 5.2 kilometers ఉంది. 5.2 అది కూడా ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు అనమాట. కానీ నాకు దూల తీరిపోతుంది. లెగ్స్ పెయిన్ వచ్చేస్తున్నాయి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో పాటు ఇట్లా ఏదైనా ట్రెక్కింగ్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో పాటు తప్పిపోయి ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లర్ నెంబర్స్ ఉంటాయి. 227 ఉందా? ఇలా మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏ పిల్లర్ పక్కన ఉన్నారా అంటే వాడే చెప్తాడు. సో ఈ పిల్లర్స్ చూసుకొని మీరు దారి తప్పకుండా అయితే మీరు ట్రావెల్ చేసేయచ్చు. 3 ఎప్పుడో స్టార్ట్ చేస్తే 10:30కి ట్రెక్ అయింది. కిందకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి గౌరీకొండకి టాక్సీ స్టాండ్కి రావడానికి ఇంకొక 1/2 కిలోమీటర్ దాకా పోయింది. దూలా తీరిపోయింది. ఇప్పుడు మళ్ళీ సోన్ప్రయాగ్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ మేము లగేజ్ తీసుకొని మళ్ళీ మా టాక్సీ దగ్గరికి వెళ్ళాలి. చాలా ఓపిక లేదు నాకైతే. డిక్లైన్ గా దిగుతున్నా కదా, నా ఫింగర్స్ మొత్తం ప్రెషర్ ఫింగర్స్ మీద పడిపోయింది. ఇప్పుడు ఎక్కడ దింపుతాడో ఏంటో చూడాలి. నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. 11:10 అయింది. ఇప్పుడు టాక్సీ వాడు గౌరీకొండ దగ్గర దింపాడు. ఇక్కడ నుంచి మేము సోన్ప్రయాగ్కి నడుచుకుంటూ వెళ్తున్నాం.
నడవడం అంటేనే విరక్తి వస్తుంది బ్రో. ఎంత ట్రెక్ అంటే అది వేరు, దిగే వరకు. అది దిగిన తర్వాత అక్కడ నుంచి టాక్సీ కోసం ఒక 1/2 కిలోమీటర్, మళ్ళీ టాక్సీ దిగిన దగ్గర నుంచి మళ్ళీ సోన్ప్రాయ్కి ఒక 1/2 కిలోమీటర్. నా వల్ల కావట్లేదు బ్రో, మెంట్లెక్కేస్తుంది. నెక్స్ట్ పని చేయట్లా. సోన్ప్రాగ్ నుంచి రిషికేష్ కి అయితే వెళ్తున్నాం. ఇదంతా మన సోన్ప్రాగ్ లో పార్కింగ్ లాట్. ఇక్కడ మేము ఈ క్యాబ్ లో రిషికేష్ కి అయితే వెళ్తున్నాం. పర్ పర్సన్ 750 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ లగేజ్ ఇట్లా పైన పెట్టాడంటే చాలు, అది దరిద్రం అయిపోతుంది. సో ఆల్రెడీ దీనిలో 5 మెంబర్స్ ఉన్నారంట. మేమిద్దరం యాడ్ అవుతున్నాం. ఇంకొక మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కర్ణాటక వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ నుంచి బద్రీనాథ్ అయితే వెళ్ళిపోతున్నారు. మాకు ఆల్రెడీ రిటర్న్ టికెట్స్ బుక్ అయిపోయినాయి కాబట్టి మేము ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి ఇక్కడ నడుచుకొచ్చేపాటికి ఊపిరి పట్టేస్తుంది. పర్లేదు, ఏసీ వేసుకొని తీసుకెళ్తాడు అనుకుంటా. మేము అలా సోన్ప్రాగ్ నుంచి రిషికేష్ కి వెళ్లే దారిలో పక్కన కార్ ఆపాము. మా కార్ లో వేరే స్టేట్ కదా, ఇంకా ఫ్యామిలీ ఉంటే వాళ్ళ టెంపుల్ కి వెళ్ళారు. ఇక్కడ పక్కన చూస్తే వీళ్ళు తాళం మర్చిపోయారు. లోపల మర్చిపోయారా? లోపల మర్చిపోయారంట తాళం. ఇది చూడండి ఎట్లా చేస్తారు. వస్తుందా? రాకపోతేనే వేళ. ప్రజెంట్ మేము దేవప్రయాగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సంగం అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట. అంటే 2 డిఫరెంట్ రివర్స్ కలిసేవి. ఇక్కడ చూడండి, ఇది మన కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్ నుంచి వచ్చే వాటర్. ఇది వచ్చేసి మనకి అలకనందావి. ఆ 2 కలిస్తే గంగావి. సో అది వచ్చేది దీన్ని డామినేట్ చేసేస్తుంది. డిఫరెన్స్ చూడండి, చాలా కనిపిస్తుంది. 2 hours later. ఇప్పుడు టైం అయితే 8:30 అట్లా అవుతుంది. ఇప్పుడు నేను రిషికేష్ బస్ స్టాప్ లో ఉన్నా. రీసెంట్ గా మేము రిషికేష్ బస్ స్టాప్ అని చెప్పేసి మమ్మల్ని ఆటో వాడు ఎక్కడో దింపేశాడు. ఇదే బస్ స్టాప్ అన్నాడు. ఆడేంటంటే వాడికి ఏదైనా హోటల్లో మేము ఉన్నా కానీ, ఏదైనా ట్రావెల్స్ ద్వారా మేము సోన్ప్రాగ్ వెళ్ళినా కానీ వాడికి కమిషన్ వస్తుంది అనమాట. అందుకు వాడు మా బస్ స్టాండ్ చూపించాలా. సో ఇప్పుడు మేము సోన్ప్రాగ్ నుంచి రిటర్న్ క్యాబ్ లో వచ్చేటప్పుడు బస్ స్టాండ్ లో అయితే దింపాడు క్యాబ్ డ్రైవర్. ఇప్పుడు రిషికేష్ నుంచి మేము ఢిల్లీ అయితే వెళ్తున్నాం. అది ఈ బస్ లో అర్జెంట్ గా ఢిల్లీ అయితే వెళ్ళిపోవాలి. ఢిల్లీలో కూడా కొంచెం కంటెంట్ అయితే చేయాల్సి ఉంది. ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసేసుకుందాం అని చెప్పేసి బస్ ఛార్జ్ వచ్చేసి నాకు 450 రూపీస్ అయితే పడింది. మనం సోన్ప్రాగ్ నుంచి రిషికేష్ కి రావడానికి 750 రూపీస్ క్యాబ్ అయితే ఛార్జ్ చేశారు. హోమ్ సిక్ అనమాట. చాలా నడిచేసి ఉన్నా కదా, సో చాలా నీడ్ వస్తుంది, రెస్ట్ చాలా తీసుకోవాలనిపిస్తుంది నాకు. సో మిగతా జర్నీలో మాట్లాడుకుందాం. నేను విజయవాడ నుంచి కేదార్నాథ్ వెళ్ళాను. కేదార్నాథ్ నేను టెంట్ మోసుకుని వెళ్ళాను ఎక్కడన్నా వాడదామని చెప్పేసి. బట్ ఎక్కడ వాడే ఛాన్స్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే మన కేదార్నాథ్లో కూడా చాలా తక్కువ స్టేజ్ దొరికేసినాయి. ప్రెసెంట్ నేను ఢిల్లీలో ఉన్నా. ఓయో వర్డ్ స్కామ్స్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటది. నేను ఒక ఓయో హోటల్ బుక్ చేసుకున్నా. కేదార్నాథ్ నుంచి ఫుల్ హార్డ్ కష్టపడి జర్నీ చేసుకుంటా ఢిల్లీ వరకు వచ్చాను. రెస్ట్ లేకుండా ఢిల్లీ నేను నైట్ 2:30కి రీచ్ అయ్యా. 2:30కి రీచ్ అయిన తర్వాత నేను ఒక హోటల్ బుక్ చేసుకున్నాను. హోటల్ బుక్ చేసుకుని ఆ హోటల్ కోడ్ వచ్చేసి ఓయో 820080. ఆ హోటల్ కి వెళ్తే రూమ్స్ అవైలబుల్ లేవన్నారు. నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఓయో వాడికి ఫోన్ చేస్తేనేమో నేను మీకు వేరే హోటల్ అలర్ట్ చేస్తాను 2 కిలోమీటర్స్ లోపు అన్నారు. నా దగ్గర ఉన్న పర్సనల్ వెహికల్ ఉంటే నేను వేరే హోటల్ ఏంటి ఢిల్లీ మొత్తం తిరగకుండా తిరిగేస్తాను. నా దగ్గర పర్సనల్ వెహికల్ ఏం లేదు. నేను వెళ్తే ఆటోస్ లో వెళ్ళాలి. ఆటోస్ వాళ్ళు నైట్ టైం చాలా ఘోరంగా ఛార్జ్ చేస్తున్నారు. ప్లస్ అంత ఈజీగా దొరకట్లేదు అనమాట. ఎగ్జాక్ట్ గా ఓయో హోటల్ ఆపోజిట్ నేను ఈ టెంట్ వేసుకొని అయితే పడుకున్నా. టెంట్ తీసుకొచ్చినందుకు సర్లే న్యాయం అయింది అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ టైం వచ్చేసి 5:30 అయింది. చూడండి లైట్ కూడా వచ్చేస్తుంది, మనకి సన్ లైట్ కూడా వచ్చేస్తుంది. ప్రెసెంట్ టైం 5:30 అయింది. 2 days కి బుక్ చేసుకున్నాము. 1 dayకి వచ్చేసి అవైలబుల్ లేదన్నాడు. నెక్స్ట్ డేకి అవైలబుల్ ఉందంట, లైక్ 12 తర్వాత. సో 12 వరకు నేను ఇక్కడే కాలక్షేపం చేయాలి, నాకు బోర్ కొడుతుందని చెప్పి సరే టెంట్ వాడదామని చెప్పి టెంట్ వేసుకొని అయితే పడుకున్నాను. చాలా సుఖంగా ఉంది. ఇప్పుడు ఎవడేం చూసుకున్నా ఏమనుకున్నా నాకు ప్రాబ్లమే కాదు. కొంచెంసేపు ఆరామ్సే పడుకొని, ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు, కొంచెంసేపు పడుకొని బయలుదేరుతాం మళ్ళీ హోటల్కి అయితే. మేము ఇంత ఫైట్ చేసి తీసుకున్న ఓయో రూమ్ ఇదే. ఎంత వర్స్గా ఉందంటే మా మాటలో చెప్పలేను. డస్ట్బిన్ లో ఉన్న ఫీల్ వస్తుంది నాకు. ఇది స్టెప్స్ అనమాట. ఇంకా నుంచి పైకి వస్తారు. ప్లస్ పైకి వెళ్ళే వాళ్ళు ఇట్లా వెళ్తారు, లోపలికి వెళ్ళే వాళ్ళు ఈ బొక్కలో నుంచి వెళ్ళాలంట. ఈ బొక్కలో నుంచి ఏమన్నా అర్థం ఉందా? సరే బయట చూడండి, కుక్కలు ఉన్నాయి, ఇక్కడ పక్కన డస్ట్బిన్ ఉంది. ఎంత వర్స్ట్ మెయింటెనెన్స్ అంటే లోపల కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ అంతా ఉంది చూసారా, ఇది అతుక్కుంటుంది, క్లీనింగ్ లేదు. ఇంకోటి ఈ బెడ్షీట్లకి బొక్కలు ఉన్నాయి చూడండి, బొక్క ఇలా బెడ్షీట్ కి బొక్కలు ఉన్నాయి. సీలింగ్ పడిపోయి ఉంది బ్రో. మనం ఒక 2000 పే చేస్తున్నామంటే అట్లీస్ట్ ఒక పీస్ కోరుకుంటాం. ఒక వెంటిలేషన్ ఒక విండో లేదు దీనికి. ఇట్లాంటి ఓయో పెట్టుకొని అంటే లైక్ వీళ్ళ హోటల్ ఏంటంటే ఓయోతో టైప్ అవుతారు, కానీ ఓయో వాడు చెప్పిన ప్రైజెస్కి అయితే వీళ్ళు ఇవ్వరు. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి ఎక్స్ట్రా డిమాండ్ చేస్తారు. ఇంతకు ముందు నేను ఆల్ ఇండియా రైడ్ చేసేటప్పుడు కూడా ఇదే ఫేస్ చేశాను.
కానీ అప్పుడు ఓయో వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఓయో వాళ్ళు కూడా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. 2 minutesలో కాల్ బ్యాక్ చేస్తా అని చెప్పి కాల్ కూడా చేయట్లేదు. 3 years ముందు రైడ్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇయర్ నేను సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. కానీ ఒక 1 hour లేట్ అయినా కానీ వాళ్ళు నాకు సార్ట్అవుట్ చేసి వేరే హోటల్కి అయితే పంపించేవాళ్ళు. కానీ ఇక్కడ అసలు సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు వేరే హోటల్కి పంపించినా కానీ మా దగ్గర వెళ్ళడానికి వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేదు. మిడ్ నైట్ ఎక్కడైనా ఎత్తుకుంటాం చెప్పడం మేము. సో ఓయోలో బుక్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకునేది చేసుకోండి. ఫ్యామిలీస్ వచ్చేటప్పుడు ఇట్లాంటి హోటల్స్ అయితే నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, స్టెప్స్ నుంచి వచ్చేటప్పుడు కర్టన్ ఉంది కదా, ఈ కర్టన్ వెనకాల ఈ 2 వాష్రూమ్స్. ఇక్కడ ఇటు స్నానం చేస్తున్నది కూడా కనిపిస్తుంది చూడండి. అదే ఆ విండో ఓపెన్ చేస్తే మాకు కనిపిస్తుంది కూడా. సో మంచి ప్రీమియం హోటల్స్కి అయితే మనం చేస్తాం. That's the video guys. If you guys enjoyed this one, if you guys enjoyed this one, hit the like, share and subscribe to my channel. This is the Idioms of White. Signing out.